ఆంధ్రప్రదేశ్లో అక్రమాలకు పాల్పడ్డటువంటి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు, వారి వెనకున్నటువంటి సూత్రధారులు, పాత్రధారులు అందరూ కూడా ప్రస్తుతం సర్దుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే సిఐడి కావచ్చు, పోలీసులు మాత్రం వీరిని వెంటబడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా వీరు ఎక్కడున్నప్పటికీ కూడా వీరి రాడార్లోనే వీరు ఉండేటట్లుగా కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఈ కేసుల విచారణలో ముందుకు పోవాలంటే ఖచ్చితంగా వీరి దగ్గర నుంచి కూడా కీలక సమాచారం రాబట్టాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో వాసుదేవరెడ్డి ఎపిసోడ్ ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా కూడా కొన్ని ప్రశ్నలు సిఐడి సంధించేందుకు అక్కడికి వెళ్లారు. ఆయన దగ్గర సమాచారం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. రుత్విక్ కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. రుత్విక్, చెప్పండి, ముఖ్యంగా ఏదైతే వాసుదేవరెడ్డి సంబంధించినటువంటి విషయంలో ఈ కేసులో ఆయన చాలా కీలకమైనటువంటి సూత్రధారి. ఎందుకంటే మొత్తం వ్యవహారం అంతా కూడా వీరి చేతుల మీదుగానే నడిచింది. సో ప్రస్తుతం సిఐడి అధికారులు ఇంకా బెంగళూరులోనే ఉన్నారా? వారు కొన్ని అంశాలపైన ఆయన ప్రశ్నించినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. సో ఇది ఏ ప్రాంతంలో జరుగుతోంది? అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇప్పటి వరకు ఏమైనా సమాచారం రాబట్టారా? శ్రీహరి, మద్యం కుంభకోణం ఏదైతే ఏపీలో గత 5 సంవత్సరాలుగా కూడా మద్యం కుంభకోణం సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణ చేపట్టింది. ఇందుకు సంబంధించి కూడా ప్రధానంగా వ్యవహరించిన ఏపీ బెవరేజెస్ మాజీ డైరెక్టర్ కూడా ఆయన మీద, వాసుదేవ రెడ్డి మీద కూడా ఆయనే ప్రధానంగా ఈ కేసులో కీలకంగా ఉన్నారు. అయితే ఆయన కోసం కూడా ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన కనిపించకుండా పోయారు. ఆయన సమాచారం ఎక్కడ ఉన్నారని కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సిఐడి ప్రధానంగా ఆయన ఎక్కడున్నారనే విషయాలను రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఆయన బెంగళూరులోని యలహంక ప్రాంతంలో ఉన్నట్టుగా కూడా తెలుసుకున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఉందో, యలహంక ప్యాలెస్, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ సమీపంలోని ఒక గెస్ట్ హౌస్ లో కూడా ఈయన గత కొంతకాలంగా ఉన్నట్లు కూడా సిఐడి అధికారులు గుర్తించారు. ఆ నేపథ్యంలోనే వారందరూ కూడా బెంగళూరు చేరుకుని ఆయన విచారిస్తున్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకోలేదు కానీ అయితే పూర్తిగా కూడా ఆయన ఈ గత 5 సంవత్సరాలుగా కూడా ఏదైతే ఈ మద్యానికి సంబంధించి అవకతవకలు జరిగాయో ఆ సమాచారం మొత్తం కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎవరైతే మద్యం సరఫరాదారులు ఉన్నారో వారిని ప్రశ్నించడం, ఈయన దగ్గర నుంచి సమాచారం తీసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ ప్రస్తుతానికి ఆయన అయితే విచారణ అయితే కొనసాగుతుంది. ఏదైతే గత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా జగన్ కూడా ఎక్కువగా కూడా బెంగళూరులోనే ప్యాలెస్ లోనే ఉంటున్నారు. ఈ ప్యాలెస్ సమీపంలోనే కూడా ఇది ఆయన గెస్ట్ హౌస్ లో వాసుదేవ రెడ్డి ఉండడం కూడా ఈ కేసుకు సంబంధించి అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి. మొత్తం కూడా వీరి జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనూ ఇవన్నీ జరుగుతున్నాయనే ఊహాగానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సిఐడికి సమాచారం అందిన మేరకు వారందరూ ఇక్కడికి వచ్చి కూడా పూర్తి స్థాయిలో వాసుదేవ రెడ్డి నుంచి సమాచారం అయితే సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్ రుత్విక్, మీరు ఇది ఫాలోఅప్ లోనే ఉండండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో చిత్తుగా ఓడిపోయిన తర్వాత తరచూ కూడా బెంగళూరుకి, యలహంక ప్యాలెంకి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే అప్పట్లో అక్రమాలకు పాల్పడ్డటువంటి వారు కూడా కేర్ ఆఫ్ బెంగళూరుకే మార్చుకుంటున్నారా? సో అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కదలిక పైన కూడా